వైసీపీ కంచుకోటలో ఫ్యాన్ రివర్స్ తిరుగుతుందా? మాట్లాడాల్సిన చోట కూడా నేతలు మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్టీని ముందుకు నడిపించాల్సిన నాయకులు నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే మానేశారా? నాయకులు పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కార్యకర్తలు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఇంతకీ ఎక్కడి పరిస్థితి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి నార్మల్ గా నడుస్తున్నా ఆ 3 నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉందట. కార్యకర్తకు అండగా ఉండాల్సిన ఇన్ఛార్జీలు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో క్యాడర్ ఉడికిపోతుందట. గెలిచినప్పుడు ఉన్న తీరు ఇప్పుడు కనీసం మొహం కూడా చూపించకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారట. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఏదైనా పని మీద కలుద్దామని కనీసం చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న కంబం విజయరాజు దొరకట్లేదట. చింతలపూడిలో కార్యకర్తపై ఏదైనా కేసైనా సమస్య వచ్చినా ఆయన కోసం ఏలూరు దాకా పరిగెత్తాల్సి వస్తుందట. కార్యకర్తలు అనేక సందర్భాల్లో మొరపెట్టుకున్న అధిష్టానం పెద్దలు కూడా పట్టించుకోవట్లేదట. ఇక మాజీ మంత్రి తానేటి వనిత తీరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె నియోజకవర్గం గోపాలపురం అయితే ఉండేది మాత్రం తాడేపల్లిగూడెంలో. అధికారంలో ఉన్నప్పుడు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన వనిత ఆ తర్వాత గోపాలపురం నియోజకవర్గం పైన ఎక్కువ దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల టైంలో గోపాలపురం నియోజకవర్గంలో కలియా తిరిగిన వనిత ఇప్పుడు మాత్రం అటువైపే కన్నెత్తి చూడట్లేదట. అక్కడి వారికి ఏదైనా సమస్య వస్తే తాడేపల్లి గూడెం వెళ్ళినా అక్కడ అందుబాటులో ఉంటారో లేదోనన్న గ్యారంటీ లేదని నియోజకవర్గ కార్యకర్తలే బహిరంగ విమర్శలు చేస్తున్న పరిస్థితి. దీంతో గోపాలపురంలో ఇప్పటికే కొందరు వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూటమి పార్టీలోకి వెళ్లిపోగా మరికొంతమంది కూడా ఇక్కడ ఉండే కన్నా పక్క పార్టీలోకి వెళ్ళిందే మేలు అని అనుకుంటున్నారట. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టికి కొంతమంది నియోజకవర్గ నేతలు తీసుకెళ్లినా ఆశించని రెస్పాన్స్ రాలేదంటున్నారు. మరోవైపు కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తాళారి వెంకట్రావు వాళ్ళని మించిపోయారట. ఈయన కొవ్వూరు నాయకుడు కానీ నివాసం మాత్రం గోపాలపురం నియోజకవర్గంలో ఉంటున్నారట. పని పడితే కార్యకర్తలు కొవ్వూరు వెళ్లాల్సి వస్తుందట. కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళినా అందుబాటులో ఉండట్లేదట. 2019లో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకట్రావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని పార్టీ అధిష్టానం ఆయన్ను కొవ్వూరుకు పంపి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వనితను గోపాలపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇద్దరు నేతలు ఓడిపోగా తర్వాత కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి వారు ఇలాగే ప్రజా సమస్యల్ని, కార్యకర్తల్ని పట్టించుకోకుండా ఉంటే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆలోగా అధిష్టానం కల్పించుకొని వారిని సెట్ చేస్తే బెటర్ అని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.